ఏపీ శాసన మండలిలో మద్యం మంటలు దుమారం లేపాయి. కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీపై సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. లిక్కర్ పాలసీని వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకే మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర సభలో తెలిపారు. వైసీపీ హయాంలో షాపులను ప్రభుత్వమే అమ్మకాలు సాగించిందన్నారు. ఆ విధానాన్ని మార్చి మళ్లీ షాపుల సంఖ్యను పెంచి టెండర్లు ఇచ్చామన్నారు. వైసీపీ హయాంలో షాపుల కేటాయింపులో రౌడీజం జరిగిందన్నారు. ఇదేనా నూతన మద్యం విధానం అంటూ మంత్రి కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మద్యం పాలసీపై దువ్వాడకు ఇవాళ గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ హయాంలో షాపులను పెంచారని, కూటమి ప్రభుత్వం ఏమాత్రం పెంచలేదని అన్నారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. 2934 తగ్గించి మళ్ళీ 3396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాక చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా. ఇప్పుడు 3396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్ గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష? అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష, రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేటివే కాకుండా మొత్తం పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే మాట్లాడండి. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి 26 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష. కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి, గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని 2020-21లో 63% వాటా వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష. ఎలా వచ్చింది? కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష. అలాగే ఆదాన్ అని, ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని, లీలా అని చెప్పి ఇలా వాటా దాంట్లో 65% మార్కెట్ షేర్ వాళ్ళకి ఇచ్చేశారు. అంటే ఇది దోపిడీ కాదా అధ్యక్ష? ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇదైపోయారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష, యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా 0%కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో. కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే, పేరుకి గవర్నమెంట్ షాపులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా నాశనం చేశారు అధ్యక్ష. ఎందుకంటే 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకెళ్లి సభలో పెట్టారు అధ్యక్ష.